గణేశాయ నమః. వారాహిదేవ్యే నమః. వారాహి నవరాత్రములు మేము కూడా చెయ్యొచ్చా అండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి? అసలు వారాహి నవరాత్రములు ఇంట్లో అందరూ చెయ్యొచ్చా? ఏ కారణంగా చేయాలి? వారాహి అమ్మవారిని ఆరాధిస్తే ఎటువంటి సమస్యలు పోతాయి? ఎటువంటి దుఃఖాలు ఉన్నవారు, ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వారాహి నవరాత్రములు చేయాలి? ఒకవేళ చేస్తే దానికి నియమనిష్టలేంటి? ఆచార వ్యవహారాలేంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించినటువంటి పూజా విధానం ఏంటి? ఇలాంటి అనేక రకాల సందేహాలన్నిటికీ కూడా ఇప్పుడు మనం సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుచేతనంటే వారాహి అంటే చాలామందికి పూర్వకాలంలో తెలిసేది కాదు. కానీ ఓ 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రచారం పెరిగిపోయింది. ఈవిడ ఎవరో కాదు, లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. ఈవిడనే దండనాథ అని పిలుస్తూ ఉంటారు. అంటే అమ్మవారు ఆజ్ఞాపన చేస్తే ఎవరినైనా సరే వేసేసి వచ్చేస్తుంది అమ్మవారు. ఎన్నో రకాల యుద్ధాలు చేసింది. అంచేత బండాసురుని వాళ్ళందరినీ కూడా సంహారం చేసింది. అంచేత చాలా శక్తివంతమైన అమ్మవారు, ఆషామాషి ఏం కాదు. అందుకనే సాధారణంగా మాలాంటి వాళ్ళం ఎవరికైనా కోర్టు సమస్యలున్నా, పోలీస్ కేసులు ఇరుక్కున్నా, లేదా అధర్మంగా ఎవరైనా వ్యవహరిస్తున్నా, భూ వివాదాలు అవుతున్నా, లేదా కొన్ని రకాల ప్రత్యేకమైన సమస్యలు పరిష్కారం అవ్వకపోతున్నా ఇలాంటి అమ్మవారి యొక్క హోమాలు అవి చేయించడం ద్వారా వాళ్ళకి అలాంటి సమస్యలన్నీ పోగొడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మాలాంటి ఉపాసనాపురులు మాత్రమే చేసేవారు. మేమందరం కూడా చాలా రహస్యంగా, గుప్తంగా దానికి సంబంధించిన మూలమంత్రాలతోటి, దానికి ఆరాధనా విధానంతో చేస్తూ ఉంటాం అనమాట. అయితే ప్రస్తుత కాలంలో ఇళ్లలో కూడా చాలామంది ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేయాలని తపన పడుతున్నారు, చేస్తున్నారు చాలామంది. చాలామంది అయితే ఈ మధ్యకాలంలో ప్రతి హోటల్కి, ప్రతి వ్యాపార సంస్థలకి అమ్మవారి పేరు పెట్టేశారు. అయితే విశేషం ఏమిటో తెలుసా మీకు? మీరు చూసుకోండి, కావాలంటే ఎక్కడ వారాహి అమ్మవారి యొక్క పేరు పెట్టినటువంటి వ్యాపారం పెట్టినా అది చాలా త్వరితంగా మంచి రేజ్కి వెళ్ళిపోతుంది, ర్యాకెట్ స్పీడ్లో వెళ్తుంది, సక్సెస్ అయిపోతుంది. అంటే ఆ అమ్మవారి యొక్క పేరులో ఎంత శక్తి ఉంది అనేది మనకి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అంచేత అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారి, అనుమానం ఏమీ లేదు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ పూజ ఎలా పడితే అలా చేసేది మాత్రం కాదు ఇది. సాధారణంగా అయితే ఒకటి, దీనికి కొన్ని రకాల వామాచార పద్ధతిలో పూజలు ఉంటాయి దీనికి. అవన్నీ మీకు చెప్పము, అవి మీరు తెలుసుకోకూడదు కూడా. ఎందుకండి అంటే అవి ఇప్పుడు అణు సైంటిస్టే అణుబాంబుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ముట్టుకోవాలి. మనకు లాంటి వాడు ఎవడ పడితే వాడు వెళ్ళి దాన్ని వ్యవహారం చేసామనుకోండి, మనం పోతాం. అలాగే గనకి సంబంధించిన విషయంలో కూడా అలవాటు ఉన్నవాడే పేల్చాడు. ఇలా పోతే ఎవడ పడితే వాడు పేలిస్తే ఎక్కిపెట్టేది ఒకడికైతే పడేది ఇంకోటి పడుతుంది బుల్లెట్. ఇలాగేంటంటే ఇవన్నీ ప్రయోగాలు ప్రమాదకరమైనవి. అంచేత వాటి జోలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలా అని అమ్మవారిని ఆరాధన చేయకూడదా, పూజ చేయకూడదా, మేము అసలు అమ్మవారి పేరే పలకకూడదా, కొంతమంది చెప్తున్నట్టుగా అసలు అమ్మవారిని అసలు స్మరించకూడదా, ఇవన్నీ కాదండి. అమ్మ ఎవరికైనా సరే అమ్మే. అమ్మ అంటే ఏంటంటే అమ్మలో అనేక రకాల కోణాలు ఉంటాయి. మనం బాగున్నాం అనుకోని ముద్దు పెడుతుంది, మనకు ఆకలేస్తే అన్నం పెడుతుంది, మనం పిచ్చి వేషాలు వేస్తే 2 దండిస్తుంది. కాబట్టి అమ్మ ఏదైనా చేయగలదు. అలాగే ఈ అమ్మ కూడా అంతే. మనం ఆరాధించే విధానాన్ని బట్టి మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మనం ఈ అమ్మవారిని ఉగ్ర రూపంగా ఆరాధించకుండా సాత్వికంగా ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలు ఇచ్చే అమ్మవారు వారాహి అమ్మవారు. అయితే మనం ఇంకా వామాచార పద్ధతుల పూజలు గురించి అసలు చెప్పుకోవద్దు, ఇక్కడ వదిలేయండి. మన పని లేదు, చెప్పకూడదు, తెలుసుకోకూడదు కూడా మీకు ఇలాంటి వాళ్ళు.